హలో ఫ్రెండ్స్, ఈ రోజు ఎన్బికే 111 యొక్క స్టోరీని డీకోడ్ చేసే ప్రయత్నం చేద్దాం. మనందరికి తెలిసిందే బాలయ్య గారు ఈ మూవీలో కేవలం సింగిల్ రోల్ మాత్రమే చేస్తున్నారు. ఈసారి వింటేజ్ లేదు, ఓన్లీ న్యూ ఏజ్ అని చెప్పే కాన్సెప్ట్ తోనే ముందుకు రావడం జరిగింది గోపీచంద్ మన్నేని గారు. సో ఈ మూవీలో అండర్ వరల్డ్ డాన్ కనిపించబోతున్నారు అన్నట్లు మనకు సోషల్ మీడియాలో బాగా వినిపించిన వార్త. అండ్ దీంతో పాటుగా ఈ మూవీలో యాంటాగనిస్ట్ అంటే విలన్ గా మంచు మనోజ్ గారు చేయబోతున్నట్లు మనందరికి తెలిసిన విషయమే. సో అండర్ వరల్డ్ డాన్ గా ఎందుకు మారడం జరిగింది బాలయ్య గారు? ఇది 1993 బేస్ కాబట్టి సో ఎలా ఉండబోతుంది? దీంతో పాటుగా యాంటాగనిస్టే కాదు, చాలా ఇంపాక్ట్ఫుల్ రోల్ మనోజ్ గారిది ఉంది. సో బ్రదర్ సెంటిమెంట్ ఉంది. సో బ్రదర్ సెంటిమెంట్ వర్కౌట్ అయితే అసలు ఏ రేంజ్ లో ఉండబోతుంది? కేవలం విలన్ పేరుకి మాత్రమే విలన్ గానీ ఒక మంచి రోల్ కూడా మంచు మనోజ్ గారిది ఉంటుంది అన్నట్లు మనకైతే తెలుస్తుంది. సో కంప్లీట్ గా దీనిపైన అనాలిసిస్ చేసి ఈ రోజు మనం అయితే మాట్లాడుకుందాం. మీరు మాత్రం ఈ వీడియోని ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముఖ్యంగా బాలయ్య గారి అమ్మాయిలు జై బాలయ్య అని చెప్పి కామెంట్ సెక్షన్ లో పగిలిపోయేలా కామెంట్ చేయండి. ఈ వీడియో కేవలం నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే, ఇదే ఉంటుంది స్టోరీ అని కాదు, ఇది అఫీషియల్ గా ఎలాంటిది కాదు, కేవలం నా అనాలిసిస్. నచ్చిన వాళ్ళు లైక్ చేయండి. దీంతో పాటుగా మీ అనాలిసిస్, మీ ప్రిడిక్షన్స్ కూడా ఈ వీడియోలో మీరు డెఫినెట్ గా తెలుపగలరు. సో ఎన్బికే 111 అనగానే మనకు గుర్తొచ్చేది సో ఏంటంటే మొన్న రీసెంట్ గా గ్లిమ్స్ చూడంగానే చాలా మందికి నచ్చింది. అసలు అల్ట్రా స్టైలిష్ ఏమన్నా ఉందా? అసలు ఏమన్నా చూపించాడు గోపీచంద్ మన్నేని గురించి మనందరికీ తెలిసిందే. వీరసింహారెడ్డి అప్పుడే ఏ రేంజ్ లో బాలకృష్ణ గారిని చూపించాడు అనేది. సో అందులో ఒక లుక్ ఉంటుంది, సాల్ట్ అండ్ పెప్పర్ లుక్. అసలు ఆ లుక్ అప్పటి వరకు బాలకృష్ణ గారి వచ్చిన లుక్స్ లలో అసలు ది బెస్ట్ లుక్ అది. సో అలాంటి లుక్ ప్రజెంట్ చేసింది. మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ ఈసారి డ్యూయల్ రోల్ లేదు, కేవలం సింగిల్ రోల్ అని చెప్పి కన్ఫర్మ్ చేసేసాడు. కాబట్టి సీనియర్ అంటే ఒక దాదాపు 40-45 ఇయర్స్ ఉన్న వ్యక్తి లాంటి రోలే కాబట్టి సో ఏ రేంజ్ లో చూపిస్తాడు, ఏ లెవెల్లో ఉంటుంది అనేది అసలు చాలా ఊహాగానాలు ఉండే. కానీ గ్లిమ్స్ వచ్చిన తర్వాత అసలు వాటన్నింటికి బ్రేక్ చేసి ఫుల్ మీల్స్ లాంటి లుక్ ఇవ్వడం జరిగింది. ఫుల్ మీల్స్ లాంటి లుక్కే కాదు, అల్ట్రా స్టైలిష్ గా చూపించడం కానివ్వండి, ఆ ఫైరింగ్ కానివ్వండి, ఆ బైక్ డ్రైవింగ్ కానివ్వండి. మనకు బాలకృష్ణ గారు అనగానే తెలిసింది ఏంటంటే డూప్స్ వాడరు, కంప్లీట్ గా స్వతహాగా చేస్తారు. ఆ ఏజ్ లో ఆ ఫైట్స్, ఆ బైక్ డ్రైవింగ్ కానివ్వండి, అసలు ఆ సిగరెట్ కాల్చడము అసలు ఎక్స్ట్రాడినరీ అంటే ఎక్స్ట్రాడినరీ చూపించడం జరిగింది. దానికి తగ్గట్టు బీజిఎం కూడా అసలు తమ నెక్స్ట్ లెవెల్ లో కొట్టడం జరిగింది. ముఖ్యంగా చెప్పాలి అంటే అసలు అది ఓజీ మూవీ ఉంటుంది, ఓజీ మూవీకి ఇంకొక నెక్స్ట్ లెవెల్ లో కొట్టడం జరిగింది. ఈ మూవీలో బీజిఎం అసలు నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్. బాల్య ఫైట్స్, సిగరెట్ తాగే స్టైల్ కంప్లీట్ గా అసలు సౌత్ ఇండియాకి రజనీకాంత్ ఎలాగో సేమ్ బాలకృష్ణ గారు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఆ రేంజ్ లో ఆ క్రేజ్ బాలయ్య గారి సొంతం అసలు. అయితే ఈ మూవీ ఏంటంటే దీని అనాలిసిస్ మనం ఏం చేస్తున్నాం అంటే, ముఖ్యంగా ఈ మూవీ 1993 బ్యాక్ డ్రాప్ లో జరుగుతుంది కాబట్టి ఆ టైంలో ముంబైలో అండర్ వరల్డ్ మాఫియా చాలా విపరీతంగా ఉంటుంది. అన్యాయాలు, అకృతాలు బాగా జరుగుతూ ఉంటాయి. ఒక అన్యాయాల నుంచి ఎదిరించి వచ్చిన వ్యక్తి అంటే రెగ్యులర్ ఫార్మాట్ లాగే నేను గెస్ట్ చేసేది కూడా అలానే ఉంటుందని చెప్పి నేను అనుకుంటున్నా. ఇక్కడ సెంటిమెంట్స్ వర్కౌట్ అవుతాయి, కాన్సెప్ట్ రొటీన్ ఉన్నా కూడా. సో అన్యాయాలను ఎదిరించి తను ఒక డాన్ గా మారి అండర్ వరల్డ్ ని మొత్తాన్ని కంట్రోల్ చేసి ఒక పవర్ఫుల్ డాన్ గా మారుతారు అన్నది నా యొక్క అంచనా. అండ్ దీంట్లో మధ్యలో మంచు మనస్తోనే ఒక కాన్ఫ్లిక్ట్ వచ్చి నువ్వా నేనా అన్నట్లు సాగుతుంది. సో హీరో వర్సెస్ విలన్ కాకుండా బ్రదర్ వర్సెస్ బ్రదర్, క్లైమాక్స్ లో బ్రదర్ సెంటిమెంట్ చాలా బాగా వర్కౌట్ అవుతుందని చెప్పి నా ఒక అనాలిసిస్. ఏంటంటే మంచు మనోజ్ విలనే ఉంటాడు కానీ తనని వెనక నుంచి ఒక వ్యక్తి నడిపిస్తూ ఉంటాడు, మ్యానిపులేట్ చేస్తూ ఉంటాడు. అందువల్లనే ఈ కాన్ఫ్లిక్ట్స్ అనేటివి వస్తూ ఉంటాయి. క్లైమాక్స్ లో తన అన్నయ్య యొక్క స్వభావం ఏంటిది తెలుసుకొని అన్నయ్య వైపు ఎలా వెళ్ళాడు అనేది మూవీ యొక్క కాన్సెప్ట్. క్లైమాక్స్ లో మంచు మనోజ్ చనిపోతాడు అనే నా యొక్క అనాలిసిస్. సో ఆ అనాలిసిస్ బట్టి చూస్తుంటే క్లైమాక్స్ బాగా వర్కౌట్ అవుతుంది. ఒకవేళ ఎమోషన్స్ వర్కౌట్ అయితే మాత్రము డెఫినెట్ గా వండర్ఫుల్ ఉంటుంది, అసలు ఎక్స్ట్రాడినరీ అంటే ఎక్స్ట్రా. ఇంకొక అనాలిసిస్ ఏంటంటే స్టైలిష్ గా ఉండబోతుంది. అదేంటంటే గోల్డ్ మాఫియా చుట్టూ స్టోరీ జరుగుతూ ఉంటుంది. సో స్మగ్లింగ్ ద్వారా ఈ స్టోరీ అనేది ఉండబోతుంది. ఆ గోల్డ్ మాఫియాకి కంప్లీట్ గోల్డ్ ని ప్రపంచం మొత్తానికి కంట్రోల్ చేసేది బాలయ్యగా మనం చూడబోతున్నాం అన్నట్టు నా ఒక గెస్. ఇంకొకటి ఏంటంటే డ్రగ్స్ ముంబై లాంటి నగరాలలో డ్రగ్స్ అసలు విపరీతంగా దొరుకుతుంది కదా, దాని వల్ల యూత్ అనేది బాగా చెడిపోతూ ఉంటుంది, చాలా మంది చనిపోతూ ఉంటారు. సో దానికి అరికట్టడం కోసం బాలయ్య అండర్ వరల్డ్ డాన్ గా మారి ఎలా దాన్ని మొత్తం కంట్రోల్ చేశాడు, అసలు అవన్నీ సప్లై చేసేది తన తమ్ముడు మంచు మనోజ్ అని చెప్పి, ఆ తర్వాత వీళ్ళిద్దరి మధ్య ఎలాంటి కాన్ఫ్లిక్ట్ వచ్చింది అనేది మూవీ యొక్క స్టోరీ ఉంటుంది అన్నట్లు నా యొక్క అనాలిసిస్. అంతే, కేవలం నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే, ఇదే ఉంటుందని కాదు.
ఇలా అనిపించింది నాకు. దీంతో పాటుగా 1992-1993 అప్పుడు మాఫియా విపరీతంగా ఉండే అండర్ వరల్డ్. సో దాన్ని ఎలా కంట్రోల్ చేశాడన్నదే మూవీ యొక్క కాన్సెప్ట్ గా నేనైతే అనుకుంటున్నా. మీకు ఏమనిపించింది? మీకు ఇలానే అనిపించిందా? ఈ స్టైలిష్ లుక్ కానివ్వండి, ఇది స్టోరీ ఇలా ఉండబోతుందా అనేది మీలో ఎవరైనా ఇలాంటి ఏదైనా ప్రిడిక్షన్స్ చేస్తే మీరు కూడా మీ యొక్క ఒపీనియన్ ని కామెంట్ రూపంలో తెలపండి. అండ్ ఈ రోల్ గ్లిమ్స్ వచ్చిన తర్వాత నాకు ఒకటే అర్థమైంది. సో ఒక పవర్ఫుల్ హీరో కావాలి అంటే ఒక పవర్ఫుల్ విలన్ కావాలి. సో ఆ పవర్ఫుల్ విలన్ మనకు మంచు మనోజ్ రూపంలో చూపించడం జరుగుతుంది. సో బాలే గారిని ఇంత స్టైలిష్ గా చూపించడం జరిగింది కదా. సో మంచు మనోజ్ ని ఇంకా స్టైలిష్ గా చూపిస్తే బాలే రోల్ ఇంకా బాగుండే ఛాన్సెస్ ఉంది. ఎలా అంటే ఒక సమ్మర సింహారెడ్డి, ఒక నరసింహనాయుడు, ఒక లెజెండ్ లాంటి మూవీస్ లలో విలన్స్ ఎంత పవర్ఫుల్ గా కనిపించారు. అప్పుడు మనకు చూడడానికి ఇంకా ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది, ఇంకా క్యూరియాసిటీ అనేది వస్తుంది. సేమ్ అదే విధంగా ఇందులో కూడా మంచు మనోజ్ రోల్ ని కూడా బాగా ఒక స్ట్రాంగ్ రోల్ ని క్రియేట్ చేస్తున్నట్లు తెలుస్తుంది. అండ్ బాగా ఎమోషనల్ రోల్ ఉంటుంది అన్నట్లు తెలుస్తుంది. ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది కాబట్టి సో వీళ్ళిద్దరి బాండింగ్ అనేది చాలా బలంగా ఉంటుందంట. నిజం చెప్పాలంటే క్లైమాక్స్ ఎమోషన్స్ చాలా వర్కౌట్ అవుతాయంట. వీరసింహారెడ్డిలో సిస్టర్ సెంటిమెంట్ ఎలా ఉంటుందో ఇక్కడ బ్రదర్ సెంటిమెంట్ కూడా అదే విధంగా ఉంటుందంట. అసలు ఎమోషన్స్ బాగా పండుతాయంట. డెఫినెట్ గా అసలు ఆ ఎమోషన్స్ కే అసలు పిచ్చోలు అయిపోతారు, ఆ రేంజ్ లో ఉండబోతుందంట. సేమ్ అదే విధంగా ఉంటే మాత్రం డెఫినెట్ గా సినిమా ఎక్కడికో వెళ్ళిపోతుంది, డెఫినెట్ గా హిట్ అయితే అవుతుంది. అప్పటి వరకు ఉన్న రికార్డ్స్ అన్ని బ్రేక్ అయితే డెఫినెట్ గా అవుతుంది. నాకైతే అలానే అనిపిస్తుంది. అండ్ ఒకటి మంచు మనోజ్ కూడా ఒక గ్లిమ్స్ లాంటిదో, ఒక చిన్న టీజర్ లాంటిదో అది కూడా అనౌన్స్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో అది వచ్చిన తర్వాత కూడా దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాము. అండ్ ముఖ్యంగా ఇది కేవలం నా ప్రిడిక్షన్ కాబట్టి ఇంకా టీజర్ కానివ్వండి, ఇంకా ట్రైలర్ కానివ్వండి వచ్చిన తర్వాత ఇంకాస్త మనకు అవగాహన వస్తుంది. అప్పుడు వచ్చిన తర్వాత దాన్ని కూడా ప్రిడిక్ట్ చేసి దాని గురించి కూడా మనం మాట్లాడదాము. సో ఇక్కడ వరకు అయితే ఇది. అండ్ ఈ మూవీకి అయితే తమను నిజంగా చెప్పాలి, ఎక్స్ట్రాడినరీ అంటే ఎక్స్ట్రాడినరీ బీజియం ఇవ్వడం జరిగింది. ఆ గ్లిమ్స్ కి ఆ బీజియం చాలా బలం. ఆ బీజియం వల్ల ఇంకా నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోయింది. సో చాలా బాగుంది ఆ బీజియం. అదే కంటిన్యూ ఇంకా మూవీ మొత్తం ఉంటే మాత్రం అసలు అర్రాచకం, అసలు థియేటర్లు దగ్గరిల్లు పోతాయి. ఆల్రెడీ మనకు తెలిసిందే బాలయ్య గారి తమన్ గారి కాంబినేషన్ ఏ రేంజ్ లో ఉంటుందో. సక్సెస్ఫుల్ గా కంటిన్యూ అవుతూనే ఉంది. అక్కడ నుంచి మొన్నటి వరకు కంటిన్యూ అవుతూనే ఉంది. అండ్ NBK 112 కూడా వన్ ఆఫ్ ద పార్ట్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు. సో డెఫినెట్ గా ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సో మంచి మ్యూజిక్, మంచి కాంబినేషన్ డెఫినెట్ గా వర్క్ అయితే అవుతుంది. దీని తర్వాత మూవీలో హీరోయిన్ గా కాజల్ అగర్వాల్, భగవత్ కేసరిలో మనం చూసాం ఆల్రెడీ. సో సక్సెస్ఫుల్ హిట్ పేరు కాబట్టి ఈ మూవీలో కూడా మంచి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ బాలేకి ఇవన్నీ ఏం అవసరం లేదు, బాలే కనిపిస్తే చాలు. విలన్ ఎంత పవర్ఫుల్ ఉన్నా, మ్యూజిక్ ఉన్నా, హీరోయిన్ ఎవరున్నా అసలు పట్టించుకోరు. బాలే స్క్రీన్ మీద కనబడంగానే చాలు ఫ్యాన్స్ కి ఫుల్ మీన్స్ లాంటి అసలు బాలే కనిపిస్తే చాలు అన్నట్లు ఉంటుంది ఫ్యాన్స్ కి. సో ఇవన్నీ వేరే విషయాలు. బట్ ఇది గైస్ నా ఈ అనాలిసిస్. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డెఫినెట్ గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముఖ్యంగా బాలయ్య గారి అమ్మాళ్ళు జై బాలయ్య అని చెప్పి కామెంట్ సెక్షన్ పగిలిపోయేలా కామెంట్స్ చేయండి. అండ్ మీ యొక్క ఒపీనియన్స్, మీ యొక్క అనాలిసిస్ కూడా ఈ వీడియోలో మీరు తెలపగలరు. అండ్ మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, స్టోరీ ఏ విధంగా ఉంటుందని చెప్పి మీరు అనుకుంటున్నారు అనేది కూడా మీరు కామెంట్ చేయండి. నాతో ఎంతమంది మ్యాచ్ చేస్తున్నారని చెప్పి నేను కూడా చూస్తా. అండ్ స్టోరీ ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా మనకు తెలుస్తుంది. అంతే గైస్ ఈ వీడియోకి. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్.